జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. ముందుగా మనమందరము ఇండియన్ నేషనల్ చాప్టర్ ఎక్స్పాన్షన్ సెరమనీకి కలుసుకున్నామని చెప్పడానికి చాలా గర్వపడదాము. డిసెంబర్ 24, 2003 స్విట్జర్లాండ్లోని జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి మరియు మానవ హక్కుల పరిరక్షణకై ఏర్పాటైన సంస్థకి ఇండియన్ నేషనల్ చాప్టర్ ప్రెసిడెంట్ గారైన డాక్టర్ కుందవరం రాజేంద్ర విజ్ఞాన్ గారు రాయబారిగా నియమించబడి అతని ద్వారా మేమందరం వాళ్ళ ఈ సంస్థలోకి ఆహ్వానించబడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముందుగా అతనికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత వేదికను అలంకరించిన ఐహెచ్ఆర్సి గౌరవనీయులైన సభ్యులందరికీ మరియు వేదిక ముందు ఆసీనులైన గౌరవనీయులందరికీ మరియు మీడియా కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ కలుసుకుంది మానవ హక్కుల గురించి తెలుసుకుందామని. మానవ హక్కుల పరిరక్షణకై ఐహెచ్ఆర్సి ఇండియన్ నేషనల్ చాప్టర్ ఏ విధంగా ఎక్స్పాన్షన్ అయ్యి ఏ విధంగా అవేర్నెస్ ప్రమోటింగ్ చేస్తూ ఏ విధంగా విక్టిమ్స్ అయిన బాధితుల కోసం న్యాయ పోరాటం చేయగలరు మానవ హక్కుల కోసం అనేది తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాము. నా పేరు రాజేశ్వరి, చీరాలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రుల పేరు చెబ్రోలు రమాదేవి మరియు సుబ్బారావు గారు. నేను ఒక వివాహితగా 30 సంవత్సరాల జీవితం గడిపి నేను న్యాయం చట్టం గురించి తెలుసుకోకుండా పెద్దవారు మూర్ఖపు అభిప్రాయాలు మరియు వారి న్యాయం గురించి చట్టం గురించి తెలియకుండా చేసే అభిప్రాయాలకు బలైపోయి నేను కూడా ఒక ఫ్యామిలీలో బాధితురాలుగా 30 సంవత్సరాల నుంచి బాధితురాలుగా ఉన్నాను, నేను నా బిడ్డలు. ఆ విధంగా నేను నా మీద జరిగిన అన్యాయాలు, అక్రమాలు, కుట్రలు తెలుసుకోవడానికి నేను న్యాయవాదిగా ఇది మహిళా సాధికారికకి ఒక ఉదాహరణగా నిలిచానని చెప్పుకోవడానికి ఈ వేదిక ద్వారా ముఖ్య గర్వపడుతున్నాను. అసలు ముందుగా మనం మానవుడికి కొన్ని హక్కులు ఉన్నాయి. అది భారతదేశం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు. అది మనల్ని దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారమే మనము ఈ మానవ హక్కుని రాజ్యాంగం ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అసలు కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ అనేది ఒక అత్యున్నతమైన చట్టం. ఇది దేశంలోని అత్యున్నతమైన చట్టం. దేశంలోని ప్రభుత్వము మరియు పాలనా యంత్రాంగము మరియు ప్రజలు అందరూ పాటించవలసిన నియమావళి మరియు చట్టము. ఇది ప్రభుత్వ విధులను మరియు లక్ష్యాలను మరియు వాటికి నిర్దేశించిన పౌరుల కోసం నిర్దేశించిన విధులను మరియు పౌరులు ప్రభుత్వం వైపు ఏ విధంగా దిశానిర్దేశంగా వారు తమ పనులను నిర్వర్తించాలి, పౌర హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వీటికి సంబంధించి చర్చించే అత్యున్నతమైన నియమావళి మరియు చట్టం. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగం అనేది నియమ నిబంధనల సంపుటి. అది కేవలం ప్రజల కోసమే, పౌరుల కోసమే, అనగా మానవుల కోసమే, మానవుల పరిరక్షణ కోసమే ప్రపంచంలో పెరుగుతున్న హింసాకాండ ప్రివెన్షన్ కోసం ఈ చట్టం రాజ్యాంగం అనేది రూపొందించబడింది. సభాధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నియమించబడినారు. రాజ్యాంగ పితామహుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలువబడటం జరుగుతున్నది. అసలు ఈ రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం అనేది 1600వ సంవత్సరం డిసెంబర్ 31 నుంచి ప్రారంభం కాబడినది. మానవ హక్కులు ఎక్కడ నిర్దేశించబడినవి? మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రారంభ హక్కుల గురించి చెప్తూ ఉంటుంది, అనగా ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్తూ ఉంటుంది.
వీటి రెండింటికి హామీగా సెక్యూరిటీగా నిలిచేదే హ్యూమన్ రైట్స్ అనగా మానవ హక్కులకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మేడం ఇటు मैडम आप इधर आ जाए। पूनम जी हाँ आप नहीं